యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వార్తలు చూస్తూ ఉన్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణలు మొదలై ఒక్కరోజు రెండో రోజు మొదలైంది. అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పటావానికి, సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు 2 రోజుల వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈరోజు తెలుసుకుంటే, 30 సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని, ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి. మాకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది, ఏంటా టెక్నాలజీ అనంటే మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని. ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్. వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు, ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తలరాతలు మారాలంటే, రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి, నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి, అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యమని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంట్రడ్యూస్ చేశాం. అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. ఊహించుకోగలమా ఈరోజు డ్రిప్ లేని జీవితం ఈరోజు రైతుకు కుదురుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా. డ్రిప్ మన జీవితాల్ని మార్చిందా లేదా? ఆ డ్రిప్ని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు